హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా, లేకపోతే స్నాక్స్ బాక్స్లోకైనా, లేదంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్నాక్స్ చేసి పెట్టాలన్నా మంచి హెల్తీగా టేస్టీగా ఉండే పన్నీర్ రోల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో చేసి పెట్టారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు. అంత టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పన్నీర్ రోల్ కోసం ముందైతే మనం చపాతీ పిండిని కలిపి పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. 2 కప్పుల గోధుమ పిండి వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఈ ఉప్పు అంతా కలిసేలా ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా ఇలా పిండిలో బాగా కలిసిలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళను పోసేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ పన్నీర్ రోల్కి చపాతీ పిండి ముద్ద కన్నా ఇంకాస్త సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా కొద్దిగా నీళ్లు పోసేసుకుంటూ ఈ పిండి ముద్ద అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి. ఇలా పన్నీర్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కట్ చేసుకుంటే మనకి రోల్ చేయడానికి వీలుగా ఉండదు. అలానే పిల్లలు తినడానికి కూడా కొంచెం పెద్ద సైజుగా కాకుండా చిన్న సైజుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ మొత్తం పన్నీర్ రోల్ని 4 మెంబర్స్కి సరిపడా చేస్తున్నానండి. మీకు కావాలంటే కరెక్ట్ ఇలానే సేమ్ మెజర్మెంట్స్తో మీకు కావాల్సినన్ని చేసుకోవచ్చు. పన్నీర్ ముక్కలన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకొని బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ పెద్ద సైజ్ గరిటెతో 2 గరిటెల చిక్కడి పెరుగు వేసుకుంటున్నాను. నేను ముందే చెప్పాను కదండి 4 మెంబర్స్కి సరిపడా చేస్తున్నానని. పెరుగు వేసేసుకున్నాక ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ కూడా వేసేసుకున్నాక ఇందులోనే 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి అనేది మీ ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్నాక పెరుగంతా ఎక్కడ గడ్డలుగా ఉండలుగా లేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా చిక్కగా గ్రేవీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. పెరుగులో మసాలాలన్నీ ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసేసుకోవాలి. అలానే 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కూడా ఈ విధంగా సన్నగా కట్ వేసుకొని ఈ 2 కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై కాకుండా ఇందులో ఉన్న పచ్చిదనం అంతా తగ్గేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ పన్నీర్ ముక్కలన్నీ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ 1 నిమిషం పాటు ఇలా లైట్గా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన క్యాబేజీ తురుమును కూడా 1 కప్పు వేసుకోవాలి. క్యాబేజీ తురుము కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ క్యాబేజీ తురుము కూడా లైట్గా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. క్యాబేజీని ముందే వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుందండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా వేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు క్యాబేజీ కూడా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా మిశ్రమం అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసేసుకుంటూ ఉండాలి. అలానే ఈ మసాలాలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పన్నీర్ మసాలా అంతా బాగా కలిసిపోవాలి. మసాలా అంతా బాగా కలిసిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే నేను ఇక్కడ చిన్న స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నానండి. ఈ స్వీట్ కార్న్ ఉడికించి వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు స్వీట్ కార్న్ కూడా ఈ పన్నీర్ మసాలాలో బాగా కలిసిపోయేంత వరకు టమాటా ముక్కలు మగ్గి ఉడికేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. టమాటా ముక్కలు, పన్నీరు, స్వీట్ కార్న్ ఇవంతా బాగా ఫ్రై అయిపోయి చూడండి ఎక్కడ కూడా మనకి మసాలా అనేది లేదు, అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి మీద మూత తీసేసుకొని మనకు కావాల్సినంత సైజులో చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి.
మనకి ఎన్నైతే బాల్స్ కావాలో అన్ని చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ ఈ పిండి మొత్తానికి 8 బాల్స్ దాకా అయినాయి. ఇలా ఒక్కొక్క పిండి ముద్దని తీసేసుకొని పొడి పిండిలో అద్దేసేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం పొడి పిండి జల్లుకుంటూ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా లైట్ థిక్నెస్తో ఇలా చపాతీలాగా ఒత్తేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ థిక్నెస్ అనేది ఉండాలి. ఇలా అన్ని చపాతీలని రెడీ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఈ పెనం మీద మనం ఈ ఒక్కొక్క చపాతీని వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చేసేసుకోవాలి. మరి చపాతీలా కాకుండా కొంచెం లైట్గా కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత హాట్ ప్యాక్లో వేసేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇలానే అన్ని చపాతీలని కాల్చేసేసుకొని హాట్ ప్యాక్లో వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చపాతీలతో అలానే లోపల స్టఫింగ్ పన్నీర్తో మనం పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా పన్నీర్ రోల్ని చేసుకోవాలో చూసేద్దాము. ఒక్కొక్క చపాతీని తీసేసుకొని ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్ల మనం రెడీ చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ పెట్టేసేసుకొని పైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలానే పిల్లలు ఇష్టంగా తినగలిగితే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని అలానే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు పైన మనకి ఇష్టం ఉంటే 1-2 టేబుల్ స్పూన్ల మైనీస్ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేస్తున్నానండి. పిల్లలు ఇష్టంగా తినే వాళ్ళైతే మరో 2 స్పూన్లు వేసుకోవచ్చు అండి. ఇలా మైనీస్ వేసేసుకున్నాక ఇప్పుడు పైన మళ్ళీ 1 స్పూన్ షేజ్వాన్ సాస్ వేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 స్పూన్ షేజ్వాన్ సాస్ వేసేసుకున్నాక పైన ఒక చిటికెడు చాట్ మసాలా అలానే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక పైన 1 స్పూన్ టమాటో కొచ్చపు కూడా వేసేసుకొని దీన్ని రోల్ చేసేసుకోవాలి. పెద్దవాళ్ళు తినేట్లయితే చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసుకోవచ్చు. మనం టేస్ట్కి తగ్గట్టుగా ఏమైనా వేసేసుకోవచ్చు. ఇలా టైట్గా రోల్ చేసేసుకొని బటర్ పేపర్ చుట్టేసి టిఫిన్ బాక్స్లో పెట్టేసేస్తే పిల్లలు ఇష్టంగా తినేసేస్తారు. అంతేనండి, ఈ పన్నీర్ రోల్ చేసుకోవటం చాలా అంటే చాలా ఈజీ. బయట ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తినేసేస్తారు. బయట పిల్లలు ఫాస్ట్ ఫుడ్ని బాగా ఇష్టంగా తింటూ ఉంటారుగా, పిజ్జాలు బర్గర్లు అలాంటివి కాకుండా ఇలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేసేయచ్చు. ఇలా హెల్తీగా టేస్టీగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా చేసుకొని తినేసేయచ్చు. మరి ఈ టేస్టీ అండ్ ఎమ్మీ పన్నీర్ రోల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. అలానే ఈ హెల్తీ అండ్ టేస్టీ పన్నీర్ రోల్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.